మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे राधे कृष्ण 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 అగ్రజ 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 మహారాజా, మీరు మా అందరికంటే పెద్దవారయ్యుండి మమ్మల్ని వదిలిపెట్టి శత్రువుల వైపు వెళ్తున్నారేమిటి? ఏ సేనలో దుర్యోధనుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు లాంటి యోధులుంటారో వారితో యుద్ధం చేసే సాహసాన్ని ఎవడైనా మూర్ఖుడు చేస్తాడు. ఈ యుధిష్ఠిరుడికి అసలు యూత వాడటము రాదు, యుద్ధం చేయడము రాదు. యుద్ధానికి ముందే భయపడ్డాడు. క్షత్రియుల వంశానికే కళంకం తెచ్చాడు ఈ యుధిష్ఠిరుడు. మహారాజా, యుద్ధ సమయాన శత్రువుల వైపు ఆ చేతులు జోడించుకుని వెళ్లడం సముచితం కాదు. దీనివల్ల పాండవ సేనలు భయకంపితులవుతారు. శత్రుసేనలకి ధైర్యం పెరుగుతుంది. అవును మహారాజా, వెనుకకు రండి. యుద్ధం చేయడానికి సంకేతాన్ని ఇవ్వండి. లేదు, నేను యుద్ధానికి సంకేతాన్నిచ్చే స్థితిలో లేను. అరే, మీరంతా దిగాలుగా ఉండిపోయారేమిటి? చింతించకండి. ధర్మనందనుడు యుద్ధానికి ముందు తన ధర్మ నిర్వహణకు వెళ్ళాడు. ధర్మనిర్వహణక? అవును. ధర్మరాజు తన పితామహుని, గురువు ద్రోణాచార్యుని, ఇతర కురు పెద్దల చరణాలను స్పృశించకుండా, వారి అనుజ్ఞ లేకుండా యుద్ధం ఎలా చేయగలడు? అందుకే ధర్మరాజు తన పెద్దల నుండి యుద్ధం ప్రారంభించడానికి అనుమతి తీసుకోవడానికి వెళ్ళాడు. అతడలా చెయ్యకపోతే
ఈ ధర్మయుద్ధ ప్రారంభం అధర్మంతో జరుగుతుంది. తమ పౌత్రుడి ప్రణామాన్ని స్వీకరించండి పితామహ. శుభమస్తు. పితామహ, నాకిదేమి దౌర్భాగ్యం. నేను ఎవరి చరణములు పూజించి సేవించాలో తమ ఆపాదములనే స్పృశించి తమకి వ్యతిరేకంగా తమతో యుద్ధం చేయడానికి తమ అనుజ్ఞ కోసం తమ వద్దకి రావలసి వచ్చింది. పితామహ, మా పాండవులకి యుద్ధం చేయడానికి అనుమతిని, తమ ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ధర్మరాజా, నేను నీ నుండి ఈ శిష్టాచారాన్ని ఆశించాను. నీవు నీ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే పెద్దలమైన మా నుండి అనుమతి కోరి మంచి పని చేశావు. నీ శిష్టాచారాన్ని చూసి మనసు ఎంతో ప్రసన్నమయ్యింది. కానీ ధర్మనందన, నేను ప్రతిజ్ఞాబద్ధుడను. అందువల్లనే అధర్మయుద్ధం చేయడానికి సిద్ధపడినాను. అయినా నేను నీకు ఆశీర్వాదాన్ని, అనుజ్ఞను ఇస్తున్నాను. ఈ యుద్ధంలో పాండవులే జయిస్తారు. కానీ ఈ యుద్ధంలో నన్ను పాండవుల పక్షాన యుద్ధం చేయమని మాత్రం కోరవద్దు. నేను నీకు ఆవరాన్ని మాత్రం ప్రసాదించలేను పుత్ర. పితామహ, పుత్రుడు ధర్మవిరుద్ధంగా వ్యవహరించకూడదు. వారు తమ పెద్దల ప్రతిజ్ఞని భంగపరిచే విధంగా విమర్శల్ని చెయ్యకూడదు. పుత్రుల కర్తవ్యం ఏమిటంటే వారు పెద్దల మాట కోసం, వారి ప్రాణం కోసం తమ ప్రాణాలనైనా పణంగా పెట్టడమే. కానీ నా దుర్భాగ్యవశాన నేను అలా చెయ్యలేకపోతున్నాను. తమరు నిస్సందేహంగా కౌరవపక్షానే ఉండండి. అది తమ ధర్మం. కానీ తమరు కౌరవపక్షాన ఉన్నంత వరకు మేము ఈ యుద్ధంలో జయాన్ని చవిచూడలేము. ఎందుకంటే తమరు అజేయులు. మా 5 పాండవులు కలిసి తమని యాచిస్తున్నాం. మేం ధర్మం గొప్పతనాన్ని రక్షించాలని, దాని గౌరవాన్ని ద్విగుణీకృతం చెయ్యాలని, ఈ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని దయచేసి చెప్పండి పితామహ, మా కర్తవ్యం ఏమిటి? ఒకే ఒక ఉపాయం. నన్ను సంహరించు. లేదు పితామహ, తమరు మా శత్రువులు కాదు. యుద్ధభూమిలో శత్రు సైన్యంలో ఉన్న ప్రతి సైనికుడు శత్రువే. నేనిప్పుడు శత్రు సైన్యం యొక్క సేనాపతిని. అందుకని నేను నీకు అందరికంటే పెద్ద శత్రువుని. నీవు నన్ను నిస్సంకోచంగా సంహరించు. అంత పెద్ద అనర్థం మా వల్ల జరగదు పితామహ. పుత్రా ధర్మనందన, నా వధ నీ వల్లే కాదు, నేను కోరుకునేంత వరకు ప్రపంచంలోని ఏ యోధుడు నన్ను వధించలేడు. నేను స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడిని. ఈ అసంభవ పరిస్థితులు మేము ధర్మపాలన ఎలా చెయ్యగలం? ఎలా విజయాన్ని సాధించగలం? ఈ విషయంలో
ఏదైనా ఉపాయం సూచించండి పితామహ. ధర్మనందన, ఈ సమయంలో నాకు ఏ ఉపాయము తోచుటలేదు. నీవు మరో మంచి సమయాన్ని చూసుకుని అప్పుడు నా వద్దకు రా. నీ విజయానికి మార్గాన్ని నేను అవశ్యం అన్వేషిస్తాను. తమ ఆజ్ఞ పితామహ. సంజయ, పితామహుడు చేసిన పనేమిటి? కౌరవుల శత్రువులు విజయం పొందాలని ఆశీర్వదిస్తాడా? మహారాజా, భీష్మ పితామహుడు తన శత్రువుల్ని కాదు, తన పౌత్రుల్ని ఆశీర్వదించాడు. పితామహునికి విరుద్ధంగా యుద్ధం చేసే పౌత్రుడు ఆయన ఆశీర్వచనానికి పాత్రుడా? ఆ యుధిష్ఠిరుడు శకుని కృష్ణుల కంటే కుటీలుడు. పితామహుని ఆంతర్యాన్ని ఆసరా చేసుకుని అతడు నా ప్రియపుత్రుడు దుర్యోధనుని పట్ల విశ్వాసఘాతకంగా ప్రవర్తించేలా చేశాడు. ప్రణామం గురుదేవా. శుభమస్తు. గురుదేవా, తమకి తెలుసు తమ ఈ శిష్యుడు తమరి అనుమతి లేకుండా ఒక్క బాణం కూడా సంధించలేరని, తమ ఆశీర్వాదం లేకుండా యుద్ధంలో జయించలేరని. నాకు తెలుసు యుధిష్ఠిర, నువ్వు నా ఆజ్ఞ కోసం రాకపోయుంటే నా మనసెన్నడూ నీ గెలుపు కోరదు. కానీ నీ ఈ శిష్టాచారం గురువుగా నా గౌరవాన్ని, మనసును ఇనుమడింపజేసింది. అయితే తమ శిష్యునికి తమరిచ్చిన శిక్షణ ప్రావీణ్యతను ప్రదర్శించడానికి, ఈ యుద్ధంలో జయించడానికి ఆశీర్వాదం తప్పకిస్తారు. ధర్మనందన, సదా గురువు కోరుకునేది ఒక్కటే, తన శిష్యుడు గురువు కంటే ఉన్నతుడు కావాలని. అందుకే ప్రియ శిష్య, నేను నీకు అనుజ్ఞను ఇస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అయితే తమరు మమ్మల్ని ఉపదేశించండి. మేం మా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలని గురుదేవా. ధర్మరాజా, ఏ పక్షాన ధర్మరాజు జగన్నాథుడైన శ్రీకృష్ణుడు ఉంటారో జయము వారినే వరిస్తుంది. నేను అదే కోరుకుంటాను, ధర్మం గెలవాలని, అధర్మం కాదు. కానీ ఏమిటి గురుదేవా? కానీ నా ఆత్మ నా దేహాన్ని వీడిపోనంత వరకు నీవీ యుద్ధాన్ని జయించలేవు. అందుకని నువ్వు నీ గురువు మాటను గుర్తుంచుకో. యుద్ధంలో గెలవడానికి మీ సోదరులందరూ కలిసి నన్ను వధించండి. లేదు గురుదేవా, అది ఎలా సాధ్యం అవుతుంది? అంతకంటే మీరు మా పక్షాన ఉండి. లేదు ధర్మరాజా, నేను మీ పక్షం వహించి కౌరవులకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యలేను. నీకు తెలుసుగా ధర్మనందన, మానవుడు అర్థానికి అంటే ధనానికి దాసుడవుతాడు. మేము కౌరవుల అధీనంలో ఉండి వారి వల్ల ప్రాప్తించిన ధనంతో మమ్మల్ని, మా కుటుంబాల్ని పోషించుకుంటున్నాం. అందుకని మేము కౌరవ పక్షాన్ని వీడితే ధర్మానికి అన్యాయం చేసినట్టవుతుంది. అలాంటి స్వామిద్రోహం చేయడానికి బదులుగా మా ప్రాణాలు, శరీరాన్ని వదిలివేయడం మంచిది. కౌరవుల ఉప్పు తిన్న రుణమైనా తీరుతుంది. గురుదేవా, విధి మమ్మల్ని ఎలాంటి పరిస్థితికి గురి చేసింది? నేడు గురువుతో యుద్ధం చేయాల్సి వస్తుందని ఈ దౌర్భాగ్యం గురించి ముందే నాకు తెలిసి ఉంటే నేను తమ వద్ద శిక్షణనే పొందుండేవాణ్ణి కాదు. విజయోస్తు.
ఆయుష్మాన్ భవ. గురుదేవా, తమరు కులగురువులు, ధర్మగురువులు, ధర్మానికి మార్గదర్శకులు. నేను ధర్మ మార్గాన పయనించే బాటసారిని. కానీ ఈ సమయాన ధర్మ సంకటంలో పడినాను. దయచేసి తమరే మార్గాన్ని సూచించండి. యుధిష్ఠిరా, నీవు ధర్మరాజువు. నీవే ధర్మ సంకటాన పడినానంటున్నావా? లోకులు నీ ధర్మాచరణను ప్రేరణగా తీసుకుంటారు. నీవు నన్ను మార్గాన్ని సూచించమంటున్నావా? సరే, అడుగు. ఏమడగాలనుకుంటున్నావు? యుద్ధంలో నా ధర్మగురువుకి విరుద్ధంగా నిలవడం ఉచితమేనా? ధర్మమేమిటి, అధర్మమేమిటి? ఇది ధర్మరాజు తెలుసుకోవలసిన అవసరం లేదు. ఇది నీకు బాగా తెలుసు. కానీ శిష్టాచారములను నిర్వర్తించే నీవు ఈ ప్రశ్నను అడుగుతూ నాకు విరుద్ధంగా యుద్ధం చెయ్యడానికి అనుజ్ఞను కోరుతున్నావు. నీ ఈ ప్రవర్తన, ఈ సదాచారం నా మనసుకు నచ్చినవి. నేను ప్రసన్నుడనైనాను. కనుక వెళ్ళు. నేను నీకు యుద్ధం ప్రారంభించమని ఆజ్ఞాపిస్తున్నాను. ధన్యవాదాలు. నాకు ఇంకో ఆశీర్వాదం కూడా ఇవ్వండి కులగురు. ఎంతటి సామర్థ్యం ఉన్న శత్రువునైనా నేను ఓడించగలగాలి. యుధిష్ఠిరా, ఎందుకిలా అడుగుతున్నావో నాకు తెలుసు. నేను చిరంజీవిని. నన్ను ఎవ్వరూ వధించలేరు. అందుకు చింతించవలసిన అవసరం కూడా నీకు లేదు. ఏది ఏమైనా నేను జీవించి ఉండేదే పాండవుల హితం కోసం. ఎందుకంటే నా ప్రతి శ్వాస మీ విజయం కోసమే ప్రార్థిస్తూ ఉంటుంది. వెళ్ళు. విజయీ భవ. ఇలా కౌరవులందరి గురువులు, పెద్దలు పాండవుల హితం కోరి ప్రార్థిస్తుంటే ఇక కౌరవులు ఏమవుతారు? ఈ పితామహుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీరందరి శరీరాలు అవశ్యం ఇక్కడే ఉన్నాయి. కానీ మనసు పాండవులపైనే ఉంది సంజయ, పాండవులపైనే ఉంది. మహారాజా, ఈ మహాసంగ్రామం యొక్క విపరీత పరిస్థితులు పైనుంచి చూడ్డానికి విచిత్రంగానే కనిపిస్తాయి. కానీ లోతుగా పరిశీలించే వారికి ఈ విచిత్రం ముసుగులో దాగి ఉన్నటువంటి ధర్మం, కర్తవ్యం, సిద్ధాంతం, శిష్టాచారాల వంటి రత్నాలు కూడా గోచరిస్తాయి. వాటిని గ్రహించడం వల్ల మానవ చరిత్ర తారలతో నిండిన ఆకాశం వలె తళతళలాడుతూ ఉంటుంది. సంజయ, నువ్వు నా ఎదుట రత్నాలు, తారల తలతలల గురించి వర్ణిస్తూ నా అంధత్వాన్ని అపహాస్యం చేస్తున్నావు. క్షమించండి మహారాజా, నేనలాంటి దుస్సాహసం ఎలా చేయగలను? నేను కేవలం సత్యాన్ని తెలియజెప్పటానికి ప్రయత్నిస్తున్నానంతే. ధర్మనందన, నీ మామ శల్యుడు అవశ్యం మహారాజే. కానీ నేను నా వాగ్దానానికి కట్టుబడి ఉన్నాను. నేను దుర్యోధనుని ఎత్తుగడ తెలుసుకోలేకపోయాను. అతని రాజకీయ చతురతకి ప్రసన్నుడనై వాని కోరిక మేరకు అతను అడిగింది ఇస్తానని నేను వాగ్దానం చేశాను. కానీ అతను పాండవులకు విరుద్ధంగా యుద్ధం చేయవలనని నా నుండి మాట తీసుకున్నాడు. ఇప్పుడు నీవే చెప్పు ధర్మనందన, నేనొక క్షత్రియుడనయ్యుండి ఇచ్చిన మాటను తప్పితే లోకం నన్ను చూసి నవ్వదా? లేదు మామా, నీ గౌరవమే మా గౌరవం. నీవు నిస్సంకోచంగా నీ మాటను నిలబెట్టుకో. కానీ పెద్దవాడివైన కారణంగా నీవు మాకు ఉపదేశాన్నివ్వు. ఎవరి సహాయం లభిస్తే మేము ఈ యుద్ధంలో జయించగలుగుతాం. ధర్మనందన, నువ్వేమి చెప్పదలుచుకున్నావో స్పష్టంగా చెప్పు. మామా, ఈ ప్రపంచంలో ఇద్దరే సర్వశ్రేష్ఠులైన రథసారథులున్నారు. అందులో ఒకరు శ్రీకృష్ణుడు, ఇంకొకరు నువ్వు. ఒకరు మా వైపునున్నారు, ఇంకొకరు కౌరవ సైన్యం వైపున్నారు. అదేవిధంగా
ధనుర్ధారి అయిన అర్జునుడు ఒక ఉత్తమమైన యోధుడు. అతడి యుద్ధ నైపుణ్యంతో యుద్ధ పరిణామాన్ని నిర్ణయించవచ్చు. అవును, అది నిజమే. శ్రీకృష్ణుడు అతనికి సారథిగా ఉన్నాడు. ఈ విధంగా పాండవ పక్షం బలంగానే ఉన్నది. అటువంటి ఉత్తమ సారథి, ఉత్తమ యోధుల జంటని కౌరవులు ఉపయోగించుకుంటే కౌరవులు నా నుండి సారథ్య ప్రయోజనాన్ని తప్పక పొందుతారు. కానీ యుద్ధనీతిలో అర్జునుడు వంటి నిపుణుడైన యోధుడు కౌరవుల్లో ఎవరున్నారు? ఉన్నాడు మామా. ఎవరో కాదు, కర్ణుడు. కర్ణుడా? అవును మామా. ఒకవేళ కర్ణుడు ఈ యుద్ధభారాన్ని తన మీద వేసుకుంటే అతడు అవశ్యం తమనే సారథిగా ఎంచుకుంటాడు. ఎందుకంటే కర్ణుడికి తప్ప నీ వంటి సారథి యొక్క గొప్పదనం కౌరవులలో ఎవ్వరికీ తెలీదు. ఇది తప్పక సంభవించవచ్చు. అలాగే కనుక జరిగితే ఆ పరిస్థితుల్లో నీవే కర్ణుడికి సారథివైతే నీ సూటిపోటి మాటలతో అతడి ఏకాగ్రతని భంగపరచవచ్చు. అవును మామా, అలా చేయడంలో ఏ ప్రమాదమూ లేదు. కనుక ఈ విధంగా కౌరవ పక్షాన నీవు యుద్ధం చేస్తూ నీ మాటను నిలబెట్టుకోవచ్చు, కర్ణుడి ఆత్మవిశ్వాసాన్ని భంగపరిచి ధర్మాన్ని నిలబెట్టవచ్చు. ధర్మనందన, నీవు ధర్మపాలనకై అద్భుతమైన మార్గాన్ని సూచించి నా మనోభారాన్ని తేలికపరిచినావు. వెళ్ళు, యుద్ధాన్ని ప్రారంభించు. ఈశ్వరుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ ధర్మయుద్ధంలో గెలుపు నీదే. ప్రణామం మామా. క్షత్రియ కౌరవ యోధులారా, నేనిప్పుడు రెండు సైన్యాల మధ్య నించుని ఉన్నాను. నా పాదముల కింద ఒక రేఖ ఉన్నది. అది ధర్మాన్ని అధర్మం నుంచి వేరు చేస్తుంది. ఈ రేఖకి ఇరువైపులా ఉన్న సైన్యాలు, అందులోని ప్రతి యోధుడు ధర్మం తన పక్షానే ఉందంటూ యుద్ధాన్ని చేస్తారు. కానీ సత్యమేమిటంటే రెండు పక్షాల సైన్యము ధర్మం వైపు పయనించడం జరగదు. అందులో ఒకటి ధర్మపక్షాన ఉంది, మరొకటి అధర్మ మార్గంలో ఉంది. కానీ మీ కౌరవులలో ఎవరు మనస్ఫూర్తిగా పాండవులు ధర్మాత్ములని భావిస్తారో ఆ యోధుడు ధర్మానికి అండగా నిలబడాలనుకుంటే ఈ క్షణంలోనే అతడు ఈ రేఖను దాటి మా పాండవ పక్షంలో సమ్మిళితం కావచ్చు. ధర్మం సాక్షిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను. అతడికి ఎక్కడ మనస్కరిస్తే అక్కడికి వెళ్ళవచ్చు. ధర్మరాజా,
ధర్మం పేరు మీద యోధులు భిక్షగా లభించరు. ఒకవేళ నీవు జోల పట్టినావంటే ఈ యుద్ధ భూమిని విడిచిపెట్టి ఏ ఆలయ వాటికైనా వెళ్ళి కూర్చో. కల్లా కపటాలతో ఇతరుల సొత్తుని హరించే చోరులకు దానం గురించి ఏం తెలుస్తుంది? ఇది మా వంటి ధార్మికులైన రాజుల కర్తవ్యం. నీవు కనుక మానించి కల్లా కపటంతో ఇంద్రప్రస్థాన్ని హరించడానికి బదులు నీవు జోలెపట్టి భిక్షువు రూపంలో ఇంద్రప్రస్థాన్ని అడుగుంటే మేము ఆనందంగా దానం చేసేవాళ్ళం. చూస్తూ ఉండు, ఇంద్రప్రస్థాన్ని స్వప్నంలోనే చూస్తూ ఉండు. నీ చేతికి ఏమీ దొరకదు. వానితో మనకు మాటలేలా? పదండి అగ్రజ, పదండి. మామా చూడు, అతడు రిక్తహస్తాలతో వెళుతున్నాడు. అల్లుడు, నీవు నాకు అనుజ్ఞనిస్తే నేను పాపం పాండవ పక్షంలోకి వెళ్ళిపోతాను. యుధిష్ఠిర మహారాజా, అగ్రజ, నేను తమ పక్షంలోకి వస్తున్నాను. నేను యుయుత్సుణ్ణి, తమ పక్షాన యుద్ధం చేస్తాను. యుయుత్సా? తమరు నన్ను తమ సైన్యంలో చేర్చుకుంటారా? యుయుత్సా, నీ స్థానం కేవలం మా సైన్యంలోనే కాదు, మా మనసులో ఉంది. రా, మమ్మల్ని ఆలింగనం చేసుకో. సవతి కొడుకు చివరికి సవతి కొడుకుతోనే చేరాడు. మామా, వాడు చేజారిపోయాడు. ఆ దాసీపుత్రుడు ఒక్క స్థానంలో ఎలా ఉండగలడల్లుడు? బహుశా వాని నరములలో పితృదేవుల రక్తం ప్రవహిస్తూ ఉండి ఉండదు. ఏమన్నావు? నా పుత్రుడయ్యుండి యుయుత్సుడు పాండవ పక్షాన కలిసిపోయాడా? అవును మహారాజా. అసంభవం, అసంభవం, అసంభవం! మహాదేవా, శ్రీకృష్ణ భగవానుడు ఈ యుద్ధంలో కేవలం ఒక రథసారథి మాత్రమే. మరతడు ఒక యోధుని వలె అందరికంటే ముందు శంఖమును పూరించి యుద్ధానికి ఎలా పిలుపునిస్తున్నాడు? దేవి, ఇదేమీ సాధారణ యుద్ధం కాదు, ధర్మయుద్ధం. ఓవైపు 100 దుర్గుణములు, ఇంకోవైపు 5 సద్గుణముల మధ్య జరుగుతున్నది. ఆ రెండింటి నడుమ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ధర్మ మార్గదర్శకుడు. దేవి, భీష్ముడు, ద్రోణాచార్యుడు అనుభవానికి, జ్ఞానానికి ప్రతిబింబాలు. వారు 100 దుర్గుణాలకి దాసులయ్యారు. పంచపాండవులు ధర్మం, బలం, శౌర్యం, సౌందర్యం మరియు వివేకం అనే పంచగుణాలకు ప్రతిబింబాలు. ఈ పంచగుణాల మార్గదర్శకత్వం కోసం శ్రీకృష్ణ భగవానుడు సారథి కావలసి వచ్చింది. అందుకని ఈ ధర్మయుద్ధ ప్రారంభాన్ని శంఖాన్ని పూరించి శ్రీకృష్ణ భగవానుడే చేస్తున్నాడు. ఇది చాలా లోతైన విషయం, జ్ఞానులే అర్థం చేసుకోగలరు.
యుద్ధం ప్రారంభం కాబోతున్నది. శంఖారావం వినిపిస్తున్నది. ఎలా వినకుండా ఉంటాను మంగళ? హ, కేవలం ఇదే ధ్వని 13 సంవత్సరాలుగా నా చెవులలో మారుమోగుతూనే ఉన్నది. 13 ఏండ్లుగా ప్రతి రాత్రి నా స్వప్నమున శంఖములు ధ్వనిస్తూనే ఉన్నాయి. ప్రతి రాత్రి యుద్ధఘోష వినిపిస్తూనే ఉంది. ప్రతి రాత్రి కౌరవులకి పాండవులకి భీకర పోరు జరుగుతూనే ఉంది. తర్వాత దుష్ట దుశ్శాసనుని గుండెలను అర్జునుని బాణములు చీరుస్తూనే ఉన్నాయి. వాని ఉన్మత్త శిరస్సును భీముని గద ముక్కలు ముక్కలు చేస్తూనే ఉంది. ఆ నీచుని చక్షువులు పెకలించబడుతూ ఉన్నాయి. భీముడు తన హస్తాలతో వాని చేతుల్ని విరిచివేస్తున్నాడు. వాటితోనే అతడు నా ఈ కురులను పట్టి ఈడ్చినాడు. శాంతించండి మహారాణి, శాంతించండి. ఆ భయానక దృశ్యాన్ని తలుచుకుంటేనే చాలు నా గుండెలు అవిసిపోతున్నాయి. కానీ మంగళ, ఈ స్వప్నాలను నేను ప్రతి రాత్రి చూస్తున్నాను. నా కళ్ళ ముందు నా పతుల 5 తమ తమ చేతి దోసిళ్లలో దుశ్శాసనుని రక్తాన్ని నింపుకొని వాని స్పర్శతో మలినమైన నా శిరోజాలని ప్రక్షాళనం చేయడానికి నా వద్దకు వస్తున్నారు. తర్వాత హర్షాతిరేకంతో, తర్వాత వ్యాకులతతో నా నిద్ర చెదిరిపోయేది. నా స్వప్నము చెదిరిపోయేది. నా హృదయం కూడా ముక్కలయ్యేది. నేను నిరాశ చెంది ఆకాశం వైపు చూస్తే అప్పుడు మిన్ను విరిగినట్లుండేది. తర్వాత నాకు ఆకాశమంతా దుశ్శాసనుడు కౌరవుల రక్తంతో ఎర్రగా కనిపించేది. ఎర్రగా. తర్వాత ఉదయించే బాలభాస్కరుడు ఈశ్వరుని వలె నన్ను ఓదారుస్తూ ఉండేవాడు. ఆనాడు వస్తుందని, అప్పుడు ఈ ధరిత్రి కూడా ఆకాశంలాగే దుశ్శాసనుడు కౌరవుల రక్తంతో ఎర్రబడుతుందని. నేడు ఆ దినం వచ్చేసింది మంగళ. నేడు ఆ దినం వచ్చేసింది. ఇప్పుడు నా స్వప్నము సత్యమైపోతుంది. అప్పుడు నేను దుశ్శాసుని రక్తంతో నా శిరోజాలని ప్రక్షాళన చేసుకుంటాను. అప్పుడు నా శిరోజాలు పవిత్రమైపోతాయి. అవును మంగళ, నా శిరోజాలు ఇంకొకసారి మళ్ళీ పవిత్రమైపోతాయి. మహారాజా, ఇప్పుడు కౌరవులకి పాండవులకి మధ్య మహాభయంకర యుద్ధము జరగబోతున్నది. పాండవుల సేనాపతి ధృష్టద్యుమ్నుడు సంగ్రామానికి ఆదేశం ఇవ్వబోతున్నాడు. దాడి చెయ్యండి! దాడి చెయ్యండి!
భీమసేనుని భయంకర గర్జనను విని కౌరవసేనే కాదు, ఏనుగులు గుర్రాలు కూడా భయపడి వెనక్కు తగ్గాయి. విజృంభించండి, ఎవరిని వదలకండి, చంపండి. సారథి, భీముడు కేవలం తన గర్జనతోనే మన సేనలను భయభ్రాంతులను గావిస్తున్నాడు. అతడిలాగే గర్జిస్తూ ఉంటే కౌరవ సైన్యంలో భయం పెరిగిపోతుంది. అందుకని వాని కంఠమును ఖండించి పారేయాల్సిందే. పోనీ సారథి, మన రథాన్ని భీముని రథం దగ్గరికి పోనీ పోనీ. అరవకు భీమ, అరచినంత మాత్రాన యుద్ధంలో జయించలేవు. యుద్ధంలో మన శౌర్యంతో, మన బాహుబలంతోనే జయించగలం. నీకు నీ బాహుబలం మీద నమ్మకం ఉన్నది కదా, కానీ ఏ పురుషుడైనా ఏ స్త్రీ పైన తన శక్తిని ప్రయోగిస్తే అతడు బలవంతుడైనప్పటికీ నపుంసకుడే అవుతాడు. భీమా, చూసావా సత్యానికి ఎలా భయపడిపోయావో? జ్ఞాపకం ఉందా ద్రౌపదిని ఏ విధంగా బలవంతంగా ఈడ్చుకొచ్చావో? నేడు నా పత్నికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. నీవే స్వయంగా నా ఎదుటికొచ్చి మంచి పని చేశావు. నేడు నిన్నెవ్వరూ కాపాడలేరు. కాచుకో భీమా. మహారాజా, భీమసేనుని భీషణ ప్రహారాన్ని ఎదుర్కోవడంలో మహారథి జయద్రథుడు విఫలుడైనాడు, అచేతనుడైనాడు. అతని సారథి వెంటనే రణభూమి నుండి రథాన్ని మరల్చినాడు. భీమసేనుని ఈ చర్యతో యువరాజు దుర్యోధనుడు వ్యాకులుడైనాడు. కృపాచార్య, బాల్యము నుండి పాండవులకు మా కౌరవులందరికీ ద్రోణాచార్యుల వారు ధనుర్విద్య సహితంగా యుద్ధ విద్యలలో సంపూర్ణ శిక్షణనిచ్చారు. కానీ ఈ భీముడు ఒంటరిగా కౌరవులను ఎలా నాశనం చేయగలుగుతున్నాడు? యువరాజా, నీ చింతకు గల కారణమేమిటి? నా చింతకు కారణము భీముడే. భీముడు బాల్యము నుండి నేను వానితో పగ సాధిస్తూ వస్తున్నాను. కానీ నేడు ఎప్పుడైతే నా బావ మహారథి జయద్రథుడు యుద్ధ భూమిలో భీముని చేతిలో పరాజయం పొందడం చూశానో అప్పటి నుండి భీమునిపై నా పగ అధికమవుతూనే ఉన్నది. నీవు సరిగానే ఆలోచించావు యువరాజా, సరిగానే ఆలోచించావు. ఆ భీముని విజృంభణను అడ్డుకోకపోతే అతడు పిచ్చి పట్టిన ఏనుగు వలె మన కౌరవులను ఒంటరిగా సమూలంగా నాశనం చేస్తాడు. కానీ ద్రోణాచార్యుల వారి శిష్యులలో ఆ పిచ్చి ఏనుగును లొంగదీసేవారు ఎవరున్నారు? నేను లొంగదీస్తాను ఆ భీమసేనుణ్ణి. నేను అశ్వత్థామను.
ద్రోణాచార్యుడి శిష్యుడను పుత్రుడను కూడా. నా పితృదేవునకు గురు విద్యకు అవమానం జరిగినట్టే ఈ అశ్వత్థామ ఉండగా శత్రువైన భీమసేనుణ్ణి నిరోధించడానికి వేరొక యోధుణ్ణి ఎన్నుకోవడం అవమానం. భళా అశ్వత్థామ భళా! ఇప్పుడు ఇద్దరి శిష్యుల యుద్ధం చూసే అదృష్టం లభించింది. వెళ్ళు అశ్వత్థామ, వెళ్ళు. అయితే ఒక్కటి గుర్తుంచుకో, నీవు ఓ పిచ్చి ఏనుగుతో తలపడ్డానికి వెళుతున్నావు. పోనీ సారథి. ఓ నీవా? పోనీ సారథి. అశ్వత్థామ, నీవు నా రథాన్ని బాణంతో తాకి నన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నావా? అవును భీమా, మా పితృదేవునికి నువ్వొక్కడవే శిష్యుడివి కాదు, నేను కూడా. చూద్దాం మన ఇరువురిలో ఏ శిష్యుడు గురువు గారి గౌరవాన్ని నిలబెడతాడో. అశ్వత్థామ, నీవు నా గురువు ద్రోణాచార్యుని పుత్రుడు, నా గురు సోదరుడు. అందుకే నేను అనుకున్నాను, నా శస్త్రాలను నీ చరణాలపై ఉంచి నిన్ను గౌరవించాలని. కానీ అలా జరిగే వీలు లేదు. ఎందుకంటే నీవు అధర్ముల పంచనున్నావు. వారు నా భార్య అయిన ద్రౌపదిని అవమానించినారు. అందుకని నీవు నా గౌరవానికి కాదు, నా ఆగ్రహానికి అర్హుడువైనావు. కాచుకో.